Yeah. So last time what we discussed? Any idea? What we done? మనం MySQL నెక్స్ట్ టాపిక్ ఏంటంటే MySQL పైథాన్ ఎలా కొలాబ్ చేయాలో అది చెప్తా ఉన్నాను. Okay. Yeah. So now till now we are working with individual editors, right? So Python is a separate editor, MySQL is a separate editor. Okay, are two different technologies. Okay, indirectly two different technologies are two different uh, two different languages. Now we need to merge or we need to integrate or we need to connect both languages in one place, right? So that we can send the queries to SQL. SQL will give a output to the Python. Okay, then Python need to show that output in the our console or output side. Getting guys? సో ఇప్పటివరకు మనం ఏం చేసామంటే ఎస్క్యూఎల్ ఎడిటర్లో వర్క్ చేసాము, పైథాన్ ఎడిటర్లో వర్క్ చేసాము. పైథాన్ ఎడిటర్కి సంబంధించిన అవుట్పుట్ అంతా పైథాన్ ఎడిటర్లో చూసాము, ఐ మీన్ పైథాన్ ఐడిలో చూసాము. ఎస్క్యూఎల్ ఎడిటర్ ఐ మీన్ ఎస్క్యూఎల్కి సంబంధించిన అవుట్పుట్ అంతా ఎస్క్యూఎల్ ఐడిలో క్వైరీస్ రాసాము, దాంట్లోనే అవుట్పుట్ చూసాము. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఎస్క్యూఎల్ ఎడిటర్ సపరేట్, ఐ మీన్ ఎస్క్యూఎల్ ఐడి సపరేట్, పైథాన్ ఐడి సపరేట్. ఈ రెండింటిని జాయిన్ చేయాలి. సో జాయిన్ చేసిన తర్వాత ఎప్పుడైతే పైథాన్ నుంచి మనం క్వైరీ పాస్ చేస్తామో ఆ క్వైరీ ఎవరికి రిసీవ్ కావాలి? సీక్వెల్కి రిసీవ్ కావాలి. సీక్వెల్కి రిసీవ్ అయ్యి సీక్వెల్ ఏం చెప్పాలి? ఓకే, వచ్చిన క్వైరీ ఇది, దాని రిజల్ట్ ఇది అని చెప్పి ఆ రిజల్ట్ మళ్ళీ మనకి ఎవరికి పంపాలి? పైథాన్కి పంపాలి. ఓకే, గెటింగ్ రైట్? Yeah. క్లియరా? సో దానికోసం మనకి ఏంటి అంటే కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, కనెక్షన్ చేయాలి. సో వీఆర్ హ్యావింగ్ ఓకే MySQL, మనకు MySQL ఉంది కదా. సో MySQL కనెక్షన్ కావాలి. దానికోసము సో PyMySQL, ఓకే PyMySQL బ్యాక్గ్రౌండ్ కనెక్షన్కు సంబంధించిన అవుట్పుట్ అంతా ఐ మీన్ ప్రోగ్రామింగ్ అంతా వాళ్ళు చేశారు. దిస్ వాట్ ద లైబ్రరీ. ఓకే, ఈ లైబ్రరీ చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే MySQLని పైథాన్ని కనెక్ట్ చేయడానికి ఈ లైబ్రరీ యూజ్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవాలి అంటే డాక్యుమెంటేషన్కి వెళ్తే డాక్యుమెంటేషన్లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలి. ఓకే, ఇన్స్టలేషన్. ఓకే, ఈ కమాండ్ రన్ చేయమని చెప్తున్నారు. ఓకే, డైరెక్ట్ పిప్ నుంచి రన్ చేసినా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా వర్కౌట్ కాకపోతే ఇలా వాడాల్సి ఉంటుంది. ఓకే, పైథాన్ ఏ వర్షన్ అయితే ఆ వర్షన్ -m. ఓకే, పిప్ ఇన్స్టాల్ ఆ లైబ్రరీ నేమ్ ఏదైనా ఇలా రాయడం వల్ల ఇంకొంచెం ఈజీ అవుతుంది అనమాట. కన్ఫామ్గా ఏ పైథాన్ వర్షన్కి అయితే మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటారో ఆ పైథాన్ వర్షన్కి అది పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వాళ్ళే ఇచ్చారు కొన్ని ఎగ్జాంపుల్స్. ఇలా క్రియేట్ టేబుల్కి సంబంధించిన క్వైరీ. ఓకే, అది ఎలా రాయాలి అన్నది ఇక్కడ ఇచ్చారు. సో దిస్ వాట్ ద కనెక్షన్, ఇది కనెక్షన్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు మనం చూద్దాం. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ విండోస్ పవర్ షెల్లో అయినా చేయొచ్చు, మీరు కమాండ్ ప్రాంప్ట్లో అయినా చేయొచ్చు అండి. పిప్ ఇన్స్టాల్ MySQL అని రాసి ఆర్ టైప్ చేసి ఎంటర్ కొడితే మీ దాంట్లో ఉంటే ఇట్ విల్ షో రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఒకవేళ లేదు అంటే ఇట్ విల్ ఇన్స్టాల్. ఓకే, ఎక్కువ టైం ఏం తీసుకోదండి, చాలా చిన్న ప్యాకేజెస్ ఉంటాయి ఇవి. ఓకే, నౌ నా దాంట్లో ఆల్రెడీ ఉంది అని చెప్తుంది, ఎందుకంటే నేను చాలా బ్యాచెస్కి చెప్పాను అండ్ అంతకుముందు నేను కూడా ట్రయల్ చేశాను కాబట్టి నా దాంట్లో ఉంది ఆల్రెడీ. సో ఇంకా ఈ ఇన్స్టలేషన్ పార్ట్ ఫినిష్. ఓకే, నౌ మనకి ఇక్కడ ఏం కావాలి అని అంటే ఇంపోర్ట్. ఓకే, లైబ్రరీ కదా అది, ఇంపోర్ట్ PyMySQL. ఓకే, PyMySQL ఇలా రాసి కంపైల్ చేస్తే ఇఫ్ యూఆర్ కంపైలింగ్ దిస్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ ఎర్రర్, ఆర్ మీరు దీన్ని సెలెక్ట్ చేసి రన్ కొట్టినప్పుడు మీకు ఏ ఎర్రర్ ఇవ్వలేదు అని అంటే ఆ లైబ్రరీ ఆల్రెడీ ఉంది, ఎగ్జిస్టింగ్. గాట్ ఇట్ కదా. సో లైబ్రరీలో ఎటువంటి ఇష్యూ లేదు. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? కనెక్షన్కు సంబంధించిన కోడ్ రాయాలి. ఓకే,
క్లియర్ ఓకే. గైస్? యా సో అన్న. యా కనెక్షన్ కు అన్న. సంబంధించిన కోడ్ ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూడాలి? కనెక్షన్ చేయాలి. కనెక్షన్ చేయడానికంటే ముందు కనెక్షన్ కు సంబంధించిన మెథడ్స్ ఏంటివి అనేది మనకు తెలియాలి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ప్రింట్ మెథడ్స్ చూడాలంటే ఎలా చూస్తాము? డిఐఆర్ ఫంక్షన్ వాడితే మనకు మెథడ్స్ తెలుస్తాయి. ఓకే, ప్రింట్ డిఐఆర్ MySQL by MySQL. ఓకే, ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి? దీస్ ఆల్ ఆర్ ద మెథడ్స్. ఓకే, ఇఫ్ ఫంట్ ఈస్ నాట్ విజిబుల్ ప్లీజ్ లెట్ మీ నో గైస్. ఫంట్ గిట్ట మీకు కనిపించట్లేదు అంటే నాకు చెప్పండి. యా నౌ ఇట్స్ విజిబుల్. జస్ట్ గివ్ మీ మినిట్. సరే గైస్, యా ఇక్కడ చూడండి కనెక్షన్. ఓకే, కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఈ లైబ్రరీస్లో. ఎందుకు అనంటే పైథాన్ నుంచి MySQLకు కనెక్షన్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఒకసారి కనెక్షన్ అయిన తర్వాత మనకు కర్సర్స్ ఉంటాయి. సో కర్సర్ నుంచి మనం క్వైరీని పాస్ చేస్తాం. ఓకే, కర్సర్ ఏం చేస్తుంది? కర్సర్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. వి విల్ సీ అది ఎలా చేస్తుంది అన్నది. ఫస్ట్ కనెక్షన్ వరకు చూద్దాము. సో మిగతా అన్నీ కూడా మనకు ఎక్కడో దగ్గర యూజ్ అవుతాయండి. ప్రజెంట్ నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే 2-3 మెథడ్స్ మనం చూద్దాము, ఎక్కువ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ గో విత్ ద వర్షన్. ఓకే, వర్షన్ నేను ఓల్డర్ దాని నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ యువర్ సైడ్ యూ టైప్ ఇట్ అండ్ చెక్. ఓకే, మీరు టైప్ చేసి చెక్ చేయండి. ఓకే, ఒకటే రన్ చేయాలంటే ఏంటండి? ఓన్లీ ఐ వాంట్ టు రన్ వన్. ఓన్లీ ఒక లైన్ నేను రన్ చేయాలంటే ఏం చేయాలి? నాకు ఒకటే లైన్ రన్ అయింది. నాకు ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకోండి, ఎర్రర్ ఇస్తుంది. ఓకే, ఏమని వచ్చింది? ఇంత పెద్ద వాల్యూ వచ్చేసింది. ఇది లిస్ట్లో ఉంది కాబట్టి లిస్ట్ మొత్తం ప్రింట్ అయింది. ఓకే, సో బట్ నాకు ఓన్లీ వర్షన్ చూడాలనుకుంటున్నా. ఒకటే లైన్ని ఎలా కంపైల్ చేయాలి? చూడండి, ఒకటే లైన్ కంపైల్ చేశాను. ఒకటే లైన్ కంపైల్ అయిందని చూపిస్తుంది. సో F9 ప్రెస్ చేయాలండి. ఓకే, ఐడి టు ఐడి అది మారచ్చు, బట్ మనకు స్పైడర్లో వచ్చేసి F9. ఓకే, ఓకే. సెలెక్టెడ్ ఏరియా రన్ కావాలి అని అనుకుంటే యూ నీడ్ టు ప్రెస్ F9. ఓకే, ఓకే. నో నాకేమొచ్చింది? వర్షన్ 1.0.2 వచ్చింది. ఓకే, వర్షన్ చెక్ చేసుకున్నా అంటే ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఇస్ వర్కింగ్. ఓకే, ఇక్కడ ఇది నెక్స్ట్ వన్. ఓకే, కనెక్షన్ స్ట్రింగ్ తీసుకుందాము. ఓకే, ఇక్కడ కనెక్షన్కి వెళ్ళే ముందు, ఓకే కనెక్షన్కి వెళ్ళే ముందు పోస్ట్ నేమ్. ఓకే, పోస్ట్ నేమ్ ఫస్ట్లో మీకు గుర్తుందా? పోస్ట్ నేమ్ మనం ఏం రాసాము అంటే లోకల్ హోస్ట్ అని రాసాము, SQL. ఓకే, ఇది అన్నిటికీ కామన్గా లోకల్ హోస్టే ఉంటుందండి. దీని విషయంలో మీరేమి చేయాల్సిన పని లేదు. సో అన్నిటికీ లోకల్ హోస్టే. మోస్ట్లీ సర్వర్కి వెళ్ళినప్పుడు మాత్రమే దాన్ని చేంజ్ చేస్తారు, బట్ మోస్ట్లీ సర్వర్లో కూడా లోకల్ హోస్ట్ అని వాడుకోవచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, యూజర్ నేమ్ ఏదైనా ఉంటే ఆ యూజర్ నేమ్ ఇవ్వాలి. మనం యూజర్ నేమ్ ఏం ఫిక్స్ చేయలేదు, రూట్ అని తీసుకున్నాం ఇన్స్టాల్ చేసేటప్పుడు. నెక్స్ట్ పాస్వర్డ్, ఎందుకంటే చాలా డేటాబేసెస్ ఉంటాయి, ప్రతి డేటాబేస్కి మనం ఏం చేయాలి? పాస్వర్డ్ ఇవ్వాలి. సో అలా ఇచ్చిన పాస్వర్డ్లలో
ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే ఇది పాస్వర్డ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద పాస్వర్డ్ ఫర్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, మీ దానికి ఏదైతే అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదైన తర్వాత ఏ డీబీకి మీరు కనెక్షన్ చేద్దాం అనుకుంటారు? మన డీబీ ఏంటండి, పైథాన్ బ్యాచ్ 12 పైథాన్ 12. బ్యాచ్ 12. జస్ట్ సెకండ్, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, డీబీ చూసుకోండి. డీబీ నేను టెంపరీ రాస్తున్నా, పైథాన్ _db. ఓకే, ఇది కాదండి, ఇది డీబీ నేమ్ కాదు, ఇది ఓన్లీ కనెక్షన్ పార్ట్ వరకు మాత్రమే. రూట్ యూజర్ ఇక్కడ చూసారు కదా, రూట్ యూజర్. నెక్స్ట్ మన డీబీ పేరు ఏంటంటే బ్యాచ్ 12. ఓకే, ఇట్స్ నాట్ పైథాన్ బ్యాచ్ 12, ఇట్స్ అ బ్యాచ్ 12. బ్యాచ్ _12. ఓకేనండి, క్లియరా? సో ఇది కనెక్షన్ అనమాట. సో కనెక్షన్ PyMySQL నుంచి కనెక్ట్ తీసుకుంటున్నాము, హోస్ట్ నేము. ఓకే, ఎక్కడికైతే కనెక్ట్ చేస్తున్నామో ఆ హోస్ట్ నేము. నెక్స్ట్ యూజర్. ఓకే, యూజర్, ఏ యూజర్ అయితే ఆ యూజర్. ఒకవేళ మనం ఏం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ యూజర్ ఇవ్వలేదు అంటే డిఫాల్ట్ ఇట్ విల్ బి రూట్. నెక్స్ట్ ఏ డీబీకి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఆ డీబీ నేమ్, పాస్వర్డ్ డీబీ నేమ్. సో ఇక్కడ నేను బ్యాచ్ 12కి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, బ్యాచ్ _12. సో కనెక్షన్ అయింది కాలేదు నేను చెక్ చేయాలి కదా, దానికోసం ప్రింట్. ఓకే, ప్రింట్ కనెక్షన్. ఓకే, కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. ఓకే, కాల్. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఇది నేను రన్ చేస్తున్నా. ఓకే, డేటాబేస్ అన్నోన్ డేటాబేస్ బ్యాచ్ _12 అంట. సో బ్యాచ్ _12 అనే డేటాబేస్ లేదు అని చెప్తుంది. ఓకే, బ్యాచ్ _12 అనే డేటాబేస్ లేదు అని చెప్తుంది. ఒక్క నిమిషం, క్యాపిటల్ B ఏమైనా పెట్టామా, బ్యాచ్ _12 కాదు, బ్యాచ్ 12 అంతే. ఓకే, బ్యాచ్ 12. ఓకే, దిస్ ఈజ్ అవర్ డేటాబేస్ నేమ్. అండి, అర్థమవుతుంది? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? సో కనెక్షన్ చేయాలి అంటే ఇది కన్ఫర్మ్ కావాలండి, హోస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, డేటాబేస్. ఇవి 4 కావాలి. ఏ డేటాబేస్కి అయితే కనెక్ట్ చేద్దాం అనుకున్నాను మా డేటాబేస్. చూడండి, నాకు ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది, కనెక్షన్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. కనెక్షన్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో ఆబ్జెక్ట్ని మనం రన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, నాకు ఏమొచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, గాట్ ఇట్? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్ టిల్ హియర్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా అండి? సో కనెక్షన్ ఫామ్ అయిందండి. కనెక్షన్ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇంతకుముందు చెప్పాను కదా, కర్సర్ నుంచే మనం అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తాము. సో కర్సర్ ఈజ్ ద మెథడ్. ఓకే, కర్సర్ అనేది ఏంటండి, ఒక మెథడ్. ఈ మెథడ్లో మనము ఏ క్వైరీని రాసినా ఆ క్వైరీకి సంబంధించిన అవుట్పుట్ మనం చూడగలుగుతాం. సో బిఫోర్ దీస్ ఆల్ లైన్స్, ఓకే, 1 minute గైస్. ఓకే, హలో, నేను మీటింగ్ ఒక ఎంత 8:30కి కాల్ చేద్దాం. రైట్, ఓకే, సారీ గైస్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కనెక్షన్ తీసుకున్నాము, కనెక్షన్లో కర్సర్ని కాల్ చేస్తున్నాం, కర్సర్ మెథడ్ కాల్ చేస్తున్నాము. కర్సర్ మెథడ్ నుంచి కర్సర్లో ఎగ్జిక్యూట్ మెథడ్ ద్వారా మనం ఏ క్వైరీ అంటే ఆ క్వైరీని పాస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం రాస్తున్నా ఈ పర్టికులర్ బ్యాచ్ 12లో, ఓకే, బ్యాచ్ 12లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయండి మనకు, పైథాన్ ST బ్యాకప్, పైథాన్ స్టూడెంట్, పైథాన్ స్టూడెంట్స్ _py. సో ఈ 3 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఏ టేబుల్ని యాక్సెస్ చేయాలి అన్న దాన్ని మనం చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదండి. సో ఇక్కడ కనెక్షన్కు సంబంధించిన ఒక కర్సర్ క్రియేట్ చేస్తున్నాము.
కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్, ఏదైతే కర్సర్లో ఎగ్జిక్యూట్ క్వైరీ రాస్తామో ఆ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నా ఓకే ఓకే. ప్రింట్ కర్సర్. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నిటి నేను కామెంట్ చేస్తున్నా, మీరు మళ్ళీ అన్కామెంట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకే, ఏమొచ్చిందని నాకు కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, మనం కర్సర్ ఆబ్జెక్ట్ ని చూస్తున్నాం. అవునా, క్లియర్ కదా? కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము, కనెక్షన్ ఆబ్జెక్ట్ వచ్చింది, కర్సర్ ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. సో కర్సర్ ఆబ్జెక్ట్ నుంచి ఎప్పుడైతే మనము క్వైరీ పాస్ చేస్తామో ఆ క్వైరీని మనము రీడ్ చేయాలి. ఓకే, రీడ్ చేయాలి. రీడ్ చేసిన దాన్ని మన తర్వాత ఏ ఆపరేషన్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో కర్సర్లో ఉన్న మెథడ్స్ మనం ఫస్ట్ ట్రై చేద్దాం. ఓకే, కర్సర్లో ఉన్న మెథడ్స్ని మనం ఫస్ట్ ట్రై చేద్దాం. కర్సర్లో ఉన్న మెథడ్ చూడాలి అంటే ఏం చేయాలండి, ప్రింట్ కర్సర్ డాట్ అండర్ స్కోర్ డాక్ వస్తుందా? డాక్ చూడొచ్చా మనము? ఓకే, ఇది చూడండి, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఐ విల్ పేస్ట్ హియర్. ఓకే, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ యూ యూజ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. డేటాబేస్ తోని ఇంటరాక్ట్ కావడానికి మనం ఏం వాడతామండి, కర్సర్ వాడతాం. ఓకే, డు నాట్ క్రియేట్ ఇన్స్టెన్స్ ఆఫ్ కర్సర్ యువర్ సెల్ఫ్, కాల్ ద కనెక్షన్ డాట్ కర్సర్ అని వాడాలి అని చెప్తున్నాడు. మన ఇష్టం ఉన్నట్టు కర్సర్ క్రియేట్ చేయడం కాకుండా, ఐ మీన్ అన్నెసరీ మీరు కనెక్షన్ డాట్ కనెక్షన్ కర్సర్ అని వాడితే ఏమవుతుందండి, ఆ కర్సర్ క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూడాలనుకునేది ఏంటి, మెథడ్స్ చూడాలి. మెథడ్స్ ఎలా చూడాలండి, ప్రింట్ స్పీకర్ అవ్వట్లేదు. సారీ, షేర్ కావట్లేదా? ఇప్పుడే మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యారు. ఓకే ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుందండి ఇప్పుడు స్క్రీన్? ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము కర్సర్ క్రియేట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యాక కర్సర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కర్సర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని ఎప్పుడైనా డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఏమవుతుందండి, ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, యూ విల్ సీ లైక్ దిస్. ఎప్పుడైనా ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ ఇలా వస్తుంది. బట్ ఆబ్జెక్ట్ లోపల ఉన్న డేటాని మనం చూడాలి అంటే దానికి సంబంధించిన మెథడ్స్ని మనం చూడాలి. ఓకే, ఇక్కడ కర్సర్కి సంబంధించిన మెథడ్స్ చూడాలి అంటే ఏం చేయాలి, డిఐఆర్ ఆఫ్ కర్సర్. సో F9 ప్రెస్ చేస్తున్నా, దీస్ ఆర్ ద కర్సర్ మెథడ్స్. ఓకే, ఇంతకుముందు చూసినవి ఏంటండి, ఇంతకుముందు చూసినవి కనెక్షన్ మెథడ్స్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటి, కర్సర్ మెథడ్స్. కనెక్షన్ మెథడ్ సపరేట్, కర్సర్ మెథడ్ సపరేట్. ఓకే, ఒక్క 2 minutes దీన్ని అలైన్ చేద్దాం. ఇందులో కూడా అన్ని మెథడ్స్ మీరు నేర్చుకుంటే చాలా బెటర్ అండి. అట్లీస్ట్ ఫ్యూ మెథడ్స్ అయితే కన్ఫర్మ్గా కావాలి. దాంట్లో ఫ్యూ మెథడ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్.
సో కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఏం చేస్తుందండి, క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఏం చేస్తుంది, క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. వచ్చిన రిజల్ట్ని చూడడానికి fetch1 అంటే ఒక సింగిల్ రికార్డ్ చూడడానికి fetch1. ఒకవేళ ఉన్న అన్ని రికార్డ్ చూడాలి అంటే fetch all, fetch many. సో లాట్ ఆఫ్ రికార్డ్ చూడాలి అని అనుకుంటే fetch many, ఎన్ని కావాలో అన్ని. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇవి 3 ఎగ్జిక్యూట్ మెథడ్, కనెక్షన్ మెథడ్ కూడా అప్పుడిప్పుడు వాడతాము. సో ఇవైతే కన్ఫర్మ్. నెక్స్ట్ ఎప్పుడైతే మన యూసేజ్ అయిపోతుందో, ఓకే, వన్స్ వి డన్ అవర్ యూసేజ్, దెన్ యూ నీడ్ టు క్లోజ్ ద కర్సర్. ఓకే, ఒకవేళ ఒక దగ్గర కర్సర్ ఓపెన్లో ఉందనుకోండి, ఇంకొకరికి కర్సర్ మళ్ళీ ఓపెన్ కాదు. క్లియర్, రైట్? ఓకే. సో దానికోసం మనం ఏం చేయాలి, ఎవ్రీ టైమ్ కర్సర్ని క్లోజ్ చేయాలి ఒకసారి అయిపోయిందండి. సో ఇక్కడ వరకు ఏం చూసామండి, కర్సర్ మెథడ్ చూసాము. కర్సర్ మెథడ్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ తీసుకుంటున్నాను కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్. కర్సర్లో ఉన్న ఇప్పుడు ఏం చూడాలండి, టేబుల్స్ అన్నీ చూడాలి. సో నేను ఏం చేస్తున్నానంటే మై టేబుల్స్ అని రాసుకుంటున్నాను. ఓకే, మై టేబుల్స్ ఈజ్ ఈక్వల్ టు కర్సర్ డాట్ ఫెచ్ ఆల్. నాకు అన్ని కావాలి, ఫెచ్ ఆల్ మెథడ్ని వాడుతున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫెచ్ ఆల్ మెథడ్ నుంచి వచ్చిన రిజల్ట్ని నేను ప్రింట్ చేస్తున్నా. మై టేబుల్స్, ఓకే, మై టేబుల్స్ కామా my underscore tables, my underscore tables. ఓకే, బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ మన దాంట్లో ఏమేమి ఉన్నాయండి, 3 టేబుల్స్ ఉన్నాయి, రైట్? సో ఈ 3 టేబుల్స్ మనకు అక్కడ చూపించాలి. సో అలా అయితే కన్ఫర్మ్ ఏంటండి, కనెక్షన్ అయింది అనే నమ్మకం ఉంటుంది, అండ్ మనకు రిజల్ట్ కూడా ఓకే. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఇక్కడ ఏమొచ్చిందండి, పైథాన్ ST బ్యాకప్, పైథాన్ స్టూడెంట్స్ పై. ఓకే, సో ఏవైతే టేబుల్ SQLలో ఉన్నాయో, ఓకే, ఏ టేబుల్స్ అయితే SQLలో ఉన్నాయో ఆ టేబుల్స్ అన్నీ మనకు ఇక్కడ వచ్చాయి, రైట్? రైట్. సో వన్ థింగ్ ఐ విల్ డూ, ఇక్కడ డాక్ స్ట్రింగ్ అవసరం లేదు. ఓకే, ఈ dir కూడా మనకు అవసరం లేదు. ఓకే, సో ప్రింట్ కర్సర్ కూడా అవసరం లేదు. కనెక్షన్ ఆల్సో కనెక్షన్ ఉండనివ్వండి. సో కనెక్షన్ అయింది మనకు తెలుస్తుంది. ఓకే, రైట్, చూడండి కనెక్షన్ అయింది. నెక్స్ట్ టేబుల్స్ కూడా వచ్చాయి. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ వే టు రైట్ ద కోడ్. ఓకే, ఇది కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా ఎలా రాయాలి, ట్రై అండ్ ఎక్సెప్ట్ మెథడ్లో రాయాలి. ఓకే, ట్రై అండ్ ఎక్సెప్ట్ మెథడ్లో రాయాలి. కనెక్షన్ పార్ట్ కానీ క్వైరీ ఎగ్జిక్యూట్ పార్ట్ కానీ ఏదైనా మీరు ట్రై అండ్ ఎక్సెప్ట్లోనే రాయాలి. సో నేను ఇక్కడ చెప్పడం మాత్రం మీకు డైరెక్ట్ చెప్తున్నా, బట్ యూ డోంట్ రైట్ డైరెక్ట్లీ, యూ రైట్ ఇన్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్. ఓకే, క్లియర్ అండి? ఓకే, జస్ట్ సో నెక్స్ట్ పార్ట్. సో ఇంట్రడక్షన్లో మీకు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థమైంది కదండి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? నో కదా? సో కన్ఫామ్గా ప్రతిసారి మీరు ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసినా కర్సర్ కనెక్షన్ కన్ఫామ్గా ఉండాలి. లైబ్రరీని కన్ఫామ్గా ఇంపోర్ట్ చేస్తేనే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ వాట్ అవర్ సింపుల్ కోడ్. ఓకే, ఇక్కడ వరకు ఏమొచ్చింది, నాకు నా ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో కర్సర్లో ఇప్పుడు నేను ఏం చూద్దాం అనుకుంటున్నాను అంటే టేబుల్ చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏదో ఒక టేబుల్లో ఉన్న డేటాని, ఓకే, సపోజ్ మనము ఇక్కడ ఏం చేసాము,
ఓకే, సో పైథాన్ స్టూడెంట్స్ ఈ క్వైరీని పాస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ క్వైరీకి నాకు ఎన్ని రిజల్ట్స్ వచ్చాయండి? 2 రిజల్ట్స్ వచ్చాయి. ఒకవేళ పైథాన్ స్టూడెంట్సే తీసుకున్నాను అనుకోండి, 4 or 5 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, 4 or 5 రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటి, నేను ఆల్రెడీ నాకు క్లియర్ ఐడియా వచ్చేసింది. నేను ఎప్పుడైతే కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఓకే, కర్సర్ డాట్, ఓకే, ఫెచ్ కాదు, ఎగ్జిక్యూట్, ఓకే, కర్సర్ని ఏం చేయాలండి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఏదైతే క్వైరీని పాస్ చేద్దాం అనుకున్నా ఆ క్వైరీని, ఓకే, ఆ క్వైరీని నేను సింపుల్గా ఎస్క్యూఎల్ నుంచి, ఓకే, ఎస్క్యూఎల్ నుంచి ఇక్కడ పే చేస్తే సరిపోతుంది. ఓకే, నేను ఏం చేస్తాను, ఆ క్వైరీని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఆల్రెడీ డిబి బ్యాచ్ 12కే కనెక్ట్ అవుతుంది, ఇది అవసరం లేదు, బట్ స్టిల్ ఉంటే ఏమవుతుంది అన్న చూద్దాం. సో ఎగ్జిక్యూట్ అయిన కర్సర్, ఓకే, కర్సర్ ఎగ్జిక్యూట్ అయింది కదా, నేను ఏం చేస్తున్నా అంటే కర్సర్ డాట్ హెచ్ ఆల్, ఓకే, హెచ్ ఆల్. సో దీన్ని మై డీటెయిల్స్ అని తీసుకుంటుంది. మై డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్ టు కర్సర్ డాట్ హెచ్ ఆల్ తీసుకున్నాం. ఓకే, నౌ ప్రింట్ మై డీటెయిల్స్ మై డీటెయిల్స్. ఓకే, మీరు ఏ వేరియబుల్ నేమ్స్ అని ఇచ్చుకోవచ్చండి, ఇవే ఇవ్వాలని అయితే రూల్ ఏం లేదు. ఓకే, ఇక్కడ చూడండి. సో నాకు కనెక్షన్ క్రియేట్ అయింది. కనెక్షన్ క్రియేట్ అయిన తర్వాత మై డీటెయిల్స్లో నాకు ఏమేమి వచ్చాయి చూడండి. మొత్తము ఏమున్నాయి, పైథాన్ స్టూడెంట్స్ దాంట్లో ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో 4 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 4 రికార్డ్స్ నాకు ఇక్కడ ప్రింట్ అయ్యాయి. ఓకే. సో నాకు ఏమర్థమైంది ఇప్పుడు, ఎప్పుడైతే మనం కర్సర్ క్రియేట్ చేసి, ఓకే, డేటాబేస్కి కనెక్షన్ ఇస్తామో, కనెక్షన్ ఇచ్చిన తర్వాత కర్సర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటామో, ఆ కర్సర్ ఆబ్జెక్ట్ మనము ఎన్ని రికార్డ్స్ అంటే అన్ని రికార్డ్స్ని మనం పైథాన్లోకి ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు ఏం చేస్తున్నాం, ఓన్లీ సెలెక్ట్ క్వైరీని రన్ చేస్తాం, అవునా? ఇక్కడ వరకు మనం ఏం చేస్తాం, సెలెక్ట్ క్వైరీని రన్ చేస్తాం. మరి ఇన్సర్ట్ క్వైరీ, అప్డేట్ క్వైరీ, ఓకే, అప్డేట్ క్వైరీ ఉంది, మళ్ళీ ఇంకేముంది, డిలీట్ ఉంది. ఓకే, సో ఇలాంటి క్వైరీస్ అన్నింటినీ సింపుల్ అండి. ఓకే, వాటికి ఏం సపరేట్ కోడ్ కానీ సపరేట్గా రాయాల్సిన పని లేదు. కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఒకవేళ అప్డేట్ చేయాల్సి వస్తే మీరు దాన్ని ఫెచ్ ఆల్ ఇవన్నీ చేయాల్సిన పని లేదు. సింపుల్గా ఎగ్జిక్యూట్ ఆ క్వైరీని రాస్తే అది అప్డేట్ అవుతుంది. ఓకే, ఇన్సర్ట్ కూడా ఇన్సర్ట్ క్వైరీ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని ఇంకొంచెం మాడిఫై చేద్దాం. ఓకే, దిస్ వాట్ యూ సీ ఇన్ ద అవుట్పుట్. ఓకే, సో నేను దీన్ని సెలెక్ట్ క్వైరీ అని రాస్తున్నాను, సెలెక్ట్ అండర్స్కోర్ QRY1 అని రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు ఏమొచ్చింది, సో ఇక్కడ నాకు సెలెక్ట్ క్వైరీకి సంబంధించిన రిజల్ట్ వచ్చింది. ఒకవేళ నేను 2 టేబుల్స్ చూడాలనుకున్నా, 3 టేబుల్స్ చూడాలనుకున్నా, ఓకే, సో మీరు దానికి ఏం ఇది చేయాల్సిన పని లేదండి. ఇక్కడ ఆల్రెడీ మనం డేటాబేస్కి కనెక్ట్ అయి ఉన్నాం. ఓకే, డేటాబేస్కి కనెక్ట్ అయి ఉన్నాం. సో ఆ డేటాబేస్లో ఉన్న ఏ టేబుల్నైనా మనం ఫెచ్ చేయొచ్చు, ఏ టేబుల్ రిజల్ట్ అయినా మనం చూడొచ్చు. ఓకే, ఏ టేబుల్ రిజల్ట్ అయినా మనం చూడొచ్చు. నేను మళ్ళీ మై డీటెయిల్స్ అనే దాంట్లోకి తీసుకుంటున్నా, బట్ టేబుల్ ఏది తీసుకున్నా పైథాన్ స్టూడెంట్స్ అనేది తీసుకుంటున్నా. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ పార్ట్. ఓకే, ఎప్పుడైతే మీరు రన్ కొడతారో అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయండి, ఒకటి ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ నేను దీన్ని కామెంట్ చేస్తున్నా. సో ఫస్ట్ టైం మై డీటెయిల్స్కి, ఓకే, సెకండ్ టైం మై డీటెయిల్స్కి కొంచెం అవుట్పుట్ డిఫరెంట్ ఉంటుంది. సో బెటర్ నేను ఏం చేస్తున్నా అంటే, ఓకే, స్టూడెంట్స్ పై డీటెయిల్స్ అని రాస్తున్నా, స్టూడెంట్స్ పై డీటెయిల్స్. ఓకే, అంటే నా టేబుల్ పేరు ఏంటండి, స్టూడెంట్స్ పై డీటెయిల్స్, కాబట్టి నేను నేమ్ కూడా స్టూడెంట్స్ పై డీటెయిల్స్ అని రాసుకున్నా, సో దట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, చిన్న ఒక డివైడింగ్ లైన్ రాస్తున్నా, ఎందుకంటే అక్కడ మొత్తం అవుట్పుట్ కామన్గా వస్తుంది. సో ఒక డివైడింగ్ లైన్ ఎలా రాయాలండి, డబల్ ఈక్వల్ టు, మీరు ఎన్ని ఈక్వల్స్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇంటూ 30. సో
సో ఎక్కడైతే ఈక్వల్స్ మధ్యలో డివైడ్ అవుతాయో ఈక్వల్స్ వస్తాయో అక్కడ నుంచి పైన క్వైరీ సపరేట్ కింది క్వైరీ సపరేట్. సో అగైన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్, సేవ్ దిస్. ఓకే, ప్రతిసారి సేవ్ చేయండి. ఓకే, ఇది ఒక క్వైరీ రిజల్ట్. ఓకే, ఇదేమో ఒక క్వైరీ రిజల్ట్. నా ఫస్ట్ దాంట్లో అంటే పైథాన్ స్టూడెంట్ దాంట్లో 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి 4 ఉన్నాయి. అదే స్టూడెంట్స్ పైలో 2 రికార్డ్స్ ఉన్నాయి, ఒకటి ఇది ఒకటి ఇది. గాట్ ఇట్? ఎవరికైనా మన డౌట్ ఉందండి ఇక్కడ వరకు? క్లియర్? ఎవరికైనా మన డౌట్స్ ఉన్నాయండి? మళ్ళీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు జాయిన్ సారీ, లెఫ్ట్ అయిపోయి ఇప్పుడే జాయిన్ అయ్యామన్నా. స్క్రీన్ ఏం షేర్ అవ్వాలా? అర్థం కావట్లేదు. స్క్రీన్ షేర్ అవ్వలేదన్నా ఇప్పుడు దాకా. లెఫ్ట్ అయిపోయారు మీరు. లెఫ్ట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడే జాయిన్ అయ్యారు. నీ వాయిస్ క్లియర్ లేదు. అయినా హలో యా వంశీ చెప్పు. అన్నా, ఆ, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు అన్న. ఇందాక మీరు లెఫ్ట్ అయిపోయి ఇప్పుడే మళ్ళీ జాయిన్ అయ్యారు. నేను లెఫ్ట్ అయ్యానా? మీరే లెఫ్ట్ అయ్యారు. నేను లెఫ్ట్ ఏం కాలేదు. స్క్రీన్ నో ఇష్యూ, నో ఇప్పుడు ఇష్యూ. షేర్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి. సో ఏం చేస్తున్నామంటే ఇక్కడ వరకు కనెక్షన్ క్రియేట్ చేసాము, తర్వాత కర్సర్ క్రియేట్ చేసాము. ఓకే, కర్సర్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఏ క్వైరీ మనకు కావాలనుకున్నామో ఆ క్వైరీ, ఎన్ని డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ని ఫెచ్ చేస్తున్నాము. ఫెచ్ చేసిన వాటిని ప్రింట్లో చూస్తున్నాం. సో అలాగా మీరు ఒక్క డేటాబేస్లో ఉన్న ఎన్ని టేబుల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా మీరు క్లియర్గా చూడవచ్చు. ఓకే, ఓకే. సో ఒక్కసారి రిజల్ట్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, నేను డివైడింగ్ లైన్ ఇది ఒకటి పెట్టుకున్నాను. సో దీనికంటే ముందు ఇదేంటి, స్టూడెంట్స్. ఓకే, పైథాన్ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇది. పైథాన్ స్టూడెంట్స్ పై టేబుల్ డీటెయిల్స్ ఇది. సో మనకు 2 టేబుల్స్ ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేశాం. ఓకే, బ్యాకప్ టేబుల్ది కూడా చూడాలి అని అనుకుంటే బ్యాకప్ టేబుల్ది కూడా మనం చూడొచ్చండి. ఒకసారి బ్యాకప్ టేబుల్ది కూడా చూద్దాం. సో ఇక్కడ వరకు ఏంటండి, STBKP కదా టేబుల్ నేమ్, ST_BKP. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రైట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి. సో ఈ టేబుల్లో నాకు 4 రికార్డ్స్ ఉన్నాయి. ఏది, పైథాన్ స్టూడెంట్స్ దాంట్లో. నెక్స్ట్ స్టూడెంట్ పై డీటెయిల్స్లలో 2 రికార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ బ్యాకప్ టేబుల్లో కూడా 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇది క్లియర్? అంటున్నాను. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఏం చేసాం, సెలెక్ట్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, సెలెక్ట్లో ఎంత కాంప్లికేటెడ్ క్వైరీ అన్నారా అండి, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ, బట్ స్టిల్ ఐ విల్ షో యూ సమ్ అదర్ ఫిల్టర్ కండిషన్ బేస్డ్ క్వైరీస్. ఓకే, ఫిల్టర్ కండిషన్ ఉన్న క్వైరీస్ని మనం రన్ చేసి చెక్ చేద్దాం. సో దానికోసం నేను మళ్ళీ ఒకటి సపరేట్ విండో తీసుకుంటున్నాను. సో నాకు ఇవన్నీ అవసరం లేదు. ఓకే, సో కనెక్షన్ క్రియేట్ చేస్తున్న కర్సర్ ఇక్కడ చూడండి, బ్యాచ్ స్టూడెంట్స్. ఓకే, పైథాన్ స్టూడెంట్స్లో వేర్. ఓకే, మనం కండిషన్స్ అన్ని రాసి చెక్ చేయాలి కదా, మీరు తర్వాత మిగతా అన్ని కండిషన్స్ రాసి చెక్ చేయండి. నేను ఒక సింగిల్ కండిషన్ మీకు చూపిస్తాను. సో వేర్, ఓకే, మనకు కన్ఫామ్గా టేబుల్ డీటెయిల్స్ అన్నీ తెలిసి ఉండాలండి. టేబుల్ డీటెయిల్స్ తెలిసి ఉంటేనే మనం రాయగలుగుతాము. లేదు అంటే ఎవరైతే డేటాబేస్ ఆర్ టేబుల్ క్రియేటర్ ఉంటారో వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఎనీవే MNCస్లో అందరూ ఒక దగ్గరే ఉంటారు కాబట్టి మీరు క్వైరీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ క్వైరీని మీకు పాస్ చేస్తారు. ఓకే, ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏముంది, వంశీ ఉంది. సో వంశీ క్వైరీని నేను ఇస్తున్నాను. ఓకే, సో వేర్ ఫస్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు వంశీ. ఓకే, సో నాకు దీనికి రికార్డ్ కావాలి. సో ఫెచ్ ఆల్ అన్నా ఫెచ్ 1 అన్నా, ఎందుకంటే ఇది సింగిల్ రికార్డ్ను ఫెచ్ చేస్తుంది.
సో మీరు ఫెచ్ ఆల్ అన్న డీటెయిల్స్లో ఎటువంటి మార్పు ఉండదు. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. ఓకే, సెలెక్ట్ క్వైరీ 2. ఓకే, చూడండి నాకు రికార్డ్ వచ్చిందా, వంశీది ఒక్కటి మాత్రమే రికార్డ్ వచ్చింది. సో ఇంకా క్లియర్గా తెలియాలి అని అనుకుంటే కనెక్షన్ని ఆఫ్ చేసేసేయండి, సేవ్ అండ్ ఎగ్జిక్యూట్. వచ్చిందా? ఓకే, యా అన్న. సో ఇలాగా మీ క్వైరీలో ఎంత ఫిల్టర్ కావాలి అని అనుకుంటే అంత ఫిల్టర్ మీరు రాసేయచ్చు. ఓకే, సపోజ్ ఓకే, సో ఇఫ్ యూ వాంట్, ఓకే దిస్ ఈజ్ వన్ క్వైరీ రైట్. ఓకే, నేను ఏం చేస్తానంటే డివైడింగ్. ఓకే, సో ఇక్కడ ఎనీ నేమ్స్ ఆర్ ఫైన్ రైట్. సో నేమ్స్ వేరియబుల్ నేమ్స్ మీరు మళ్ళీ చేంజ్ చేసుకోండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇక్కడ నేను అన్ని రికార్డ్స్ ఏదైతే స్పెసిఫైడ్ కాలం నేమ్ రావాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఏముందండి, లాస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, ఇవి 2 కాలమ్స్ మాత్రమే కావాలనుకున్నా, బట్ ఫెచ్ ఆల్ తీసుకుంటున్నా. ఓకే, ఫెచ్ ఆల్ తీసుకుంటున్నా, నో ఫిల్టర్ కండిషన్. ఓకే, వితౌట్ ఫిల్టర్ కండిషన్ చెక్ చేద్దాం, విత్ ఫిల్టర్ కండిషన్ చెక్ చేద్దాం. ఓకే, ఓకే నాకు ఏమొచ్చాయండి చూడండి. సో వంశీ కుమార్, సాయి కుమార్, తేజ కుమార్, ఓకే మహేష్ ఘట్టమని. క్లియర్ అండి? నాకు ఏమొచ్చాయి, 2 కాలం డీటెయిల్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏమైంది, ఒకవేళ నేను స్పెసిఫైడ్ డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటున్నా. ఓకే, ఫర్ ఐ ఇన్, ఓకే ఫర్ ఐ ఇన్ స్టూడెంట్స్ పై డీటెయిల్స్. ఓకే, స్టూడెంట్ పై డీటెయిల్స్. ఓకే, ప్రింట్ ఐ. ఓకే, ఒక 1 minute నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3 లైన్స్ని కామెంట్ చేస్తున్నా. సో ఈ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఎలా వచ్చింది, వంశీ కుమార్, సాయి కుమార్, తేజ కుమార్, మహేష్ బాబు ఘట్టం. సేమ్ రిజల్ట్ నేను ఫర్ లూప్ నుంచి ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఒకవేళ ఇంకా స్పెసిఫైడ్గా కావాలంటే నాకు ఏమొస్తుందండి, టపుల్లోకి వస్తుంది. టపుల్ ఆబ్జెక్ట్ని నేను ఏం చేయొచ్చు, ఓకే స్టూడెంట్స్ ఆఫ్ ఇండెక్స్ ఉందా, ఇండెక్స్ ఉందా అండి, ఐ ఆఫ్ 0, ఐ ఆఫ్ 1. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేమ్, ఓకే నెక్స్ట్ చూడండి ఫస్ట్ నేమ్ నేను కొంచెం ఇది ఇంకొంచెం డెకరేట్ చేద్దాం. చూడండి ఫస్ట్ నేమ్ వంశీ, లాస్ట్ నేమ్ కుమార్. ఓకే, ఫస్ట్ నేమ్ సాయి, లాస్ట్ నేమ్ కుమార్. ఫస్ట్ నేమ్ తేజ, లాస్ట్ నేమ్ కుమార్. ఓకే, ఫస్ట్ నేమ్ మహేష్ బాబు, లాస్ట్ నేమ్ ఘట్టమని. ఇది క్లియర్? సో ఇలా మీరు సపరేట్గా మీరు ఒకవేళ ఒక ఇండివిజువల్ వాల్యూస్ లేదు ఒక ఇండివిజువల్ కాలము లేదు ఒక ఇండివిజువల్ రో కావాలి అని అనుకుంటే ఎలాగైనా తీసుకోవచ్చండి. మీకు ఇండివిజువల్ రో చూసాము, ఇప్పుడు ఇండివిజువల్ కాలం చూసాము. ఒక స్పెసిఫైడ్ వాల్యూ కావాలంటే ఆ స్పెసిఫైడ్ వాల్యూని కూడా మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మీకు చెప్పేది ఏంటి అంటే ఫిల్టర్ కండిషన్ రాసుకునేటప్పుడే క్లియర్గా రాసుకున్నారు అనుకోండి, సో పైథాన్ సైడ్ ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ అన్నెసరీ కాంప్లికేటింగ్ విత్ పైథాన్లోకి మొత్తం క్వైరీని తీసుకొచ్చి మొత్తం రిజల్ట్ తీసుకొచ్చి పైథాన్లో మీరు రాయాలి అంటే కొంచెం రిస్క్ అవుతుంది. ఓకే, సో బెటర్ అవాయిడ్ దట్. ఎస్క్యూఎల్లోనే ఫిల్టర్ కండిషన్ అంతా రాసి వచ్చిన రిజల్ట్లో ఏదైతే డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ చూసుకునేలాగా మీరు ఎప్పుడైనా కోడ్ రాయండి. ఓకేనా?
ఓకే. సో నాకు ఓన్లీ వంశీ డీటెయిల్స్ కావాలి, మిగతా అన్ని వద్దు. ఓకే, వంశీ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే పైథాన్లోకి తీసుకొచ్చి వంశీ డీటెయిల్స్ రాయడం కంటే ఇది చూడండి. ఓకే, ఎంత సింపుల్గా వస్తుందో చూడండి. ఒకటే రికార్డ్ వచ్చింది, సింపుల్ అయిపోయింది. అదే ఇప్పుడు ఇక్కడ రాయాలి అని అనుకుంటే మనము వేర్ ఇఫ్ కండిషన్, ఓకే, ఇఫ్ కండిషన్లో వంశీ పేరు ఉందా లేదా అలా రాయాలి. ఓకే. సో బెటర్ రైట్ క్వైరీ నీట్లీ. ఓకే, క్వైరీని నీట్గా రాయండి. మీకు ఏదైతే రిజల్ట్ కావాలనుకుంటారో ఆ రిజల్ట్ వచ్చిన దాని నుంచి మనం పైథాన్లోకి ఫిల్టర్ చేసుకోవడం ఈజీ. ఓకే, లేదు అలా కాదు అనుకున్నారు అనుకోండి, కోడ్ ఎంత పెరుగుతుందో చూడండి. ఓకే, సేమ్ కోడ్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నా, Ctrl+C. సో ఎన్ని లైన్స్ ఎక్స్టెండ్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే వంశీ నేమ్ తీసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది, సో టోటల్ నేమ్స్ వస్తాయి. ఇఫ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ఐ విల్ గెట్ ఆల్ ది నేమ్స్. ఓకే, అన్ని నేమ్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు ఓన్లీ వంశీ డీటెయిల్స్ కావాలనుకున్నా. ఇంతకుముందు ఇక్కడ చూడండి, వంశీ రికార్డ్ ఒకటే ఫెచ్ నాకు వచ్చింది. ఎందుకు, ఎస్క్యూఎల్లో ఫిల్టర్ రాసా. అదే అలా కాకుండా ఇక్కడ రావాలి అని అనుకుంటే, ఓకే, ఇక్కడ రావాలి అని అనుకుంటే ఫస్ట్ దీన్ని కామెంట్ చేస్తున్నా. ఇఫ్, ఓకే, ఇఫ్ ఐ ఆఫ్ 0, ఓకే, ఐ ఆఫ్ 0 ఈక్వల్ టు ఓకే వంశీ, వంశీ ఒకవేళ వంశీ అయితే అప్పుడు మాత్రమే నేను దీన్ని ప్రింట్ చేస్తాను. అప్పుడు ప్రింట్ చేస్తాను. సో సేమ్ రిజల్ట్. బట్ ఇక్కడ చూడండి, ఇంకొక 2 లైన్స్ 1 లైన్ పెరిగింది. ఓకే, ఓకే. సింపుల్ ఓన్లీ కండిషన్ చెక్ చేయడం కాబట్టి ఇలాగా. ఇంకా వేరే కండిషన్స్ ఉంటే ఇట్ విల్ బి కాంప్లికేటెడ్. ఓకే. సో ట్రై చేయండి, ఇక్కడ నుంచి చేయొచ్చు, అక్కడ నుంచి చేయొచ్చు, మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే అది. బట్ బెటర్ సజెషన్ ఏంటంటే ఎస్క్యూఎల్ నుంచి రాయడం వల్ల మీకు ఈజీ అయిపోతుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ పార్ట్. ఓకే, ఇక్కడ వరకు ఏం చూసాము, సెలెక్ట్ చూసాము. నెక్స్ట్ వి విల్ గో విత్ ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ ఆపరేషన్ ఏదైనా చూద్దాం. సో దానికోసం ఇక్కడ నుంచి తీసుకుంటాం. సో ఇన్సర్ట్ క్వైరీ. ఓకే, ఇన్సర్ట్ క్వైరీ రాసే ముందు ఇంకొక చిన్న దీన్ని మోడిఫై చేద్దాము. క్వైరీ ఎప్పుడైనా ఇలా రాయకుండా, ఓకే, క్వైరీని ఎప్పుడైనా ఇలా రాయకుండా మీరు వేరియబుల్ ద్వారా పాస్ చేయండి. ఓకే, ఎలా అంటే QRY క్వైరీ ఈజ్ ఈక్వల్ టు ఏ క్వైరీని అయితే రాయాలనుకున్నా ఆ క్వైరీ తర్వాత క్వైరీని ఎక్కడికి పాస్ చేయాలి, ఇక్కడ పాస్ చేయాలి. నో, రిజల్ట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, రిజల్ట్ సేమే, రిజల్ట్లో ఎటువంటి మార్పు లేదు. బట్ క్వైరీ సపరేట్ ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఒకవేళ 4 లైన్స్ 5 లైన్స్ రాయాలి అని అనుకుంటే ఇక్కడ రాయడం కొంచెం కష్టమవుతుంది. బట్ అదే ఇక్కడ ఈజీ. ఓకే, ఇక్కడ రాయడం క్వైరీ ఈజీ. రైట్, 2 లైన్స్ ఉండనివ్వండి, 3 లైన్స్, 10 లైన్స్ ఉండనివ్వండి, రిజల్ట్ విల్ బి సేమ్. ఓకే, ఇలా రాయడం ఈజీ కదా. ఓకే, సో క్వైరీస్ డిపెండ్ అపాన్ ద ఫిల్టర్స్, డిపెండ్ అపాన్ ద టేబుల్స్. మీ క్వైరీ ఎంత పెద్దగైనా రావచ్చు. ఇప్పుడు ఇలా రాయడం వల్ల ఏమవుద్ది అంటే మీ క్వైరీ సింపుల్గా ఉంటుంది. మీరు ఎన్ని లైన్స్ కావాలి అనుకోండి అన్ని లైన్స్ రాయొచ్చు. అవుట్పుట్ మాత్రం ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ క్వైరీ వేరియబుల్. ఓకే, నెక్స్ట్
ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ క్వైరీ రాయాలి. ఓకే, ఇన్సర్ట్ క్వైరీ ఎలా రాయాలి? సేమ్ ఇక్కడ ఏ క్వైరీ అయితే ఉందో అదే క్వైరీ రాస్తే సరిపోతుంది, స్పెషల్గా రాయాల్సిన పని ఏం లేదు. సో ఇన్సర్ట్ క్వైరీస్ ఎక్కడ రాసాం మనము? ఇక్కడ రాసాం. ఓకే, సో సో ఇది చూడండి, నేను ఒక క్వైరీ తీసుకున్నాను, ఈ క్వైరీని డైరెక్ట్గా అక్కడ పే చేస్తున్నాను. ఓకే, సో ఈ క్వైరీని నేను పే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఓకే, సో క్వైరీ రాసుకున్నాను, క్వైరీ డాట్ ఎగ్జిక్యూట్ అంటున్నా. ఇన్సర్ట్ ఇంటూ పైథాన్ స్టూడెంట్స్ బ్యాచ్ 12లోనే పైథాన్ స్టూడెంట్స్ అనేది ఉంది. లేదు మీకు డౌట్ ఉంది అని అనుకుంటే ఎలా రాయాలండి? ఇక్కడ బ్యాచ్ 12 డాట్ అని ఇవ్వాలి. ఓకే, డాట్ స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్ ఐడీస్ అన్నీ. ఓకే, తర్వాత ఏదైతే వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నానో ఆ వాల్యూస్. నెక్స్ట్ ఇది. సో మనకు అక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి, నేను దీన్ని 5 రికార్డ్ అని చేస్తాను. ఓకే ఓకే ఓకే, ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర రమ్య కృష్ణ రాస్తున్నా. ఓకే, లేకపోతే లేటెస్ట్ వాళ్ళని రాద్దాము, దీపిక పిల్లి. ఓకే, దీపిక పిల్లి ఫ్రమ్ గుంటూరా, ఫ్రమ్ హైదరాబాద్ చేద్దాం. ఓకే, నెంబర్ నోట్ చేసుకోకండి, రాంగ్ నెంబర్. యా ఓకే, సో మై డీటెయిల్స్ నాకు ఓన్లీ కర్సర్ వరకే చూపిస్తుంది, ఫెచ్ ఆల్ ఇదేం చూపెట్టట్లేదు ఏమైంది అన్నది. సరే, ఎనీవే నేను మీకు చెప్పాను, ఇన్సర్ట్ క్వైరీ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు రిజల్ట్ అంతగానం ఏం చూపెట్టదు, ఇన్సర్ట్ కానీ అప్డేట్కి కానీ. మళ్ళీ ఏం చేయాలి? కర్సర్ ఫెచ్ ఆల్ ఆర్ సెలెక్ట్ క్వైరీ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని చూసుకుంటేనే మనకు రిజల్ట్ తెలుస్తుంది. అది ఎలా చేద్దాము అన్నది చూద్దాము. బట్ బిఫోర్ దట్ ఈ ఇన్సర్ట్ వర్క్ అయిందా లేదా మనం చెక్ చేయాలి. ఓకే, యాజ్ ప్రెసెంట్ ఇక్కడే చూడాలి. జనరల్గా అయితే యాజ్ పైథాన్ డెవలపర్గా మనం ఎప్పుడైనా ఇక్కడే చూడాలి. బట్ సెలెక్ట్ క్వైరీ రాసే కంటే ముందు అసలు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని చెక్ చేద్దాం. ఓకే, ఏ టేబుల్లోనండి? ఏ టేబుల్లో? రీఫ్రెష్ చేయండి, కన్ఫర్మ్గా రీఫ్రెష్ చేస్తేనే ఇట్ విల్ షో ద అవుట్పుట్. ఓకే, సో నాకు ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ఈ క్వైరీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాకుండా ఓకే ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. రమకృష్ణ ఏదండి? రమకృష్ణ రాలేదు కదా? ఓకే, జస్ట్ గివ్ మీ సెకండ్. రమకృష్ణ రికార్డ్ అయితే రాలేదు, ఎందుకన్నా చెక్ చేద్దాం. ఓకే, సో కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసాము. సో ఫెచ్ ఆల్, ఫెచ్ ఇది అవసరం లేదు. సో దీస్ డీటెయిల్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎర్రర్ అయితే రాలేదు, బట్ అవుట్పుట్ కూడా చూపించట్లేదు. వై? క్వైరీలో ఏమైనా రాంగ్ ఉందా? ఇన్సర్ట్ ఇంటూ బ్యాచ్ 12 పైథాన్ స్టూడెంట్స్. ఓకే, ఓకే సరే, ఒక్కసారి ఏం చేద్దామంటే ఇక్కడ వరకు అయిపోయింది కదా. సో ఎందుకు అది అక్కడ చూపించట్లేదు రీజన్ చెప్తాను. ఓకే, నేను మీకు చెప్పాను, ఒకవేళ కర్సర్ను ఎవరైనా ఓపెన్ చేసి ఉంచితే ఓకే అది ఎగ్జిక్యూట్ అయింది మీకు తెలియాలి అంటే ఇట్స్ టఫ్. సో ఏం చేయాలి? కర్సర్ని కనెక్షన్ని క్లోజ్ చేయాలి. ఓకే, కనెక్షన్ని క్లోజ్ చేయాలి. సో కర్సర్ డాట్ క్లోజ్ ఆర్ కనెక్షన్ క్లోజ్ చేసిన నో ఇష్యూ అండి. ఓకే, బెటర్ ఏంటి అంటే కనెక్షన్ డాట్ క్లోజ్ చేద్దాం. మనది ఏంటంటే కాన్ డాట్ క్లోజ్. ఓకే, కర్సర్ని క్లోజ్ చేస్తున్నా, కనెక్షన్ని క్లోజ్ చేస్తున్నా, నో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్.
ఓకే, ఇప్పుడు ఏమైందండి? సేమ్, నో ఎర్రర్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, నో ఐఎమ్ రిఫ్రెషింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ సేమ్ క్వైరీ. ఓకే, స్టిల్ సేమ్ ఇష్యూ. పైథాన్ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ ఏం రాసాము? కర్సర్ డాట్. ఓకే, జస్ట్ గివ్ me a second. Okay, sorry, it's not a close, it's a commit. Okay, commit అని రాస్తే ఏమవుతుందండి? ఇట్ విల్ బి కమిటెడ్. ఓకే, ఏమవుతుంది అని అంటే అది కమిట్ అవుతుంది. ఇట్స్ నాట్ అ క్లోజ్, కనెక్షన్ డాట్ కమిట్. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాను? కనెక్షన్ క్లోజ్ చేస్తున్నాను. సో నేను మీకు చెప్పాను ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్లోనే రాయండి. ఇలా రాస్తే ఏంటి అంటే ఎగ్జాక్ట్ ఎగ్జిక్యూట్ అయింది తెలియదు. సో ఇట్ విల్ బి టఫ్. ఇన్సర్ట్ క్వైరీ. కర్సర్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ కమిట్. ఓకే, సో కర్సర్కి కమిట్ లేదు అని అంటుంది. దేనికి ఇవ్వాలి? కనెక్షన్ డాట్ కమిట్. అండ్ కమిట్ అయిపోయిన తర్వాత క్లోజ్ కూడా చేయాలండి. ఓకే, కమిట్ అయింది. ప్రెసెంట్ అయితే కమిట్ చూద్దాము. కమిట్ చూసిన తర్వాత నెక్స్ట్ క్లోజ్ చేద్దాం కనెక్షన్. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఎర్రర్ లేదు. నౌ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్. సో విల్ సీ వెదర్ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ డేటాబేస్ ఆర్ నాట్. ఎవ్రీ టైం కన్ఫర్మ్గా రిఫ్రెష్ చేయాలండి. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు సీ ద అవుట్పుట్. సో సారీ, దీపిక పిల్లి వచ్చిందండి. వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాము? ఇంతకుముందు వరకు ఓన్లీ డేటాబేస్లోనే ఇన్సర్ట్ క్వైరీ రాసుకున్నాము, డేటాబేస్ నుంచి అవుట్పుట్ చూసాము. సో డేటాబేస్లోనే అంతా చేసాము. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? పైథాన్ నుంచి ఏదైతే ఇన్సర్ట్ క్వైరీ ఉందో ఆ ఇన్సర్ట్ క్వైరీ పైథాన్ నుంచి రాసి దాన్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, క్లియర్ అండి? ఇంకో రికార్డ్ ఏదైనా యాడ్ చేద్దాము. ఓకే, ఇంకో రికార్డ్ యాడ్ చేద్దాము. రష్మి. ఓకే, నెక్స్ట్ మందన. ఓకే, హైదరాబాద్, నాట్ హైదరాబాద్, ఫ్రమ్ మ్యాంగ్లూర్. ఓకే, ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ అయింది, నో ఎర్రర్. ఓకే, ఇది తప్పండి. ఇక్కడ మనకి ఏమవుతుంది? చూపెట్టట్లేదు. ఓకే, ఎగ్జిక్యూట్ అయిందా ఎగ్జిక్యూట్ కాలేదా. సో మీరు ఎప్పుడైనా దీన్ని ఏం చేయాలి అంటే ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్లో రాస్తే ఏమవుతుంది అంటే ఇట్ విల్ షో. ఓకే, ఇట్ విల్ షో కనెక్షన్ ఎగ్జిక్యూటెడ్, పైథాన్ రికార్డ్ ఇన్సర్టెడ్. అలాగా మీరు ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నారనుకోండి, ఇట్ విల్ షో వెరీ నైస్లీ. ఓకే, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. ఇప్పుడైతే ఫైన్ అండి. మనం రిఫ్రెష్ చేద్దాము, ఆ రికార్డ్ ఉందా లేదా చెక్ చేద్దాం. సో రష్మిక మందన మ్యాంగ్లూరు వచ్చిందండి. సో ఇలాగా మనం ఇన్సర్ట్ క్వైరీని, ఓకే, ఇంతకుముందు ఇక్కడ రాసిన దానికి ఇప్పుడు ఇక్కడ రాయడం వల్ల చూడండి ఎంత లాభం. సేమ్ క్వైరీ, ఏదైతే క్వైరీ ఎస్క్యూఎల్లో రాయాలో ఆ క్వైరీని తీసుకొచ్చి ఇక్కడ పేజ్ చేసాము, రన్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ వన్, ఓకే, ఒకటే కాదండి, మీరు 100 రికార్డ్స్ అని ఇక్కడ రాసి ఎగ్జిక్యూట్ కొట్టచ్చు. ఓకే, రెండవది ఎక్సెల్ షీట్లో ఉంది. ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని ఇక్కడికి రీడ్ చేయొచ్చు, దాన్ని ఇన్సర్ట్ క్వైరీ ద్వారా పాస్ చేయొచ్చు. ఓకే, ఎలాగైనా మీరు చేయొచ్చు. సో దట్స్ వాట్ ద ఎక్సెల్ ఆటోమేషన్. ఎక్సెల్ ఆటోమేషన్ అని అంటారు. సో ఎక్సెల్ ఆటోమేషన్ అంటే ఎక్సెల్లో కూడా మీరు ఇలాగే క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది ఇన్సర్ట్కి సంబంధించింది. ఇన్సర్ట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందండి? సెలెక్ట్లో కానీ ఇన్సర్ట్లో కానీ? నో కదా. నెక్స్ట్, సో సేమ్ దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా, అప్డేట్ చూద్దాం. ఓకే, సో కంట్రోల్ ఎస్, అప్డేట్ క్వైరీ.
నేను ఆ పర్టికులర్ ఫోల్డర్ని మీకు షేర్ చేస్తాను, డోంట్ వరీ. సో అప్డేట్ క్వరీ ఏంటంటే, అప్డేట్ క్వరీ ఎలా రాయాలి, డైరెక్ట్ ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేద్దాము, లేదు అంటే రాయమంటే నేను రాసేస్తాను. ఓకే, బెటర్ ఏంటి అంటే నేను ఎందుకు మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నా అంటే, సేమ్ క్వరీని మనం ఇక్కడ నుంచి రన్ చేసేది అక్కడ నుంచి రన్ చేస్తున్నాం, అంతే తేడా. ఓకే, అప్డేట్ 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 వేర్ ఇస్ అప్డేట్, ఇది అప్డేట్ క్వరీ. సో నేను ఏం చేస్తున్నాను, ఇన్సర్ట్ క్వరీకి బదులు అప్డేట్ క్వరీని పూజ్ చేస్తున్నా. ఓకే, సో అప్డేట్ పైథాన్ స్టూడెంట్ సెట్ అడ్రస్. ఓకే, సెట్ అడ్రస్ చెన్నై. ఓకే, ఫస్ట్ నేమ్ రమ్య ఉందా మన దాంట్లో? ఓకే, ఇట్స్ ఫైన్, రమ్య లేదు, ఇట్స్ ఫైన్. రష్మికది మంగళూరు అది ఉంది కదా, సో ఆ మంగళూరుని మనం చేంజ్ చేద్దాం. ఓకే, మంగళూరు టు చెన్నై. ఓకే, సో ఫస్ట్ నేమ్ ఏంటిదండి, రష్మిక. స్పెల్లింగ్ కరెక్టేనా, రష్మిక. ఓకే రైట్, లాస్ట్ నేమ్తో సంబంధం లేదు, ఎందుకంటే ఫస్ట్ నేమ్ కూడా ఒకటే ఉంది కాబట్టి నాకు లాస్ట్ నేమ్ అవసరం లేదు. సో సింపుల్, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ చేసి కనెక్షన్ కమిట్ చేస్తున్నాము. సో ఇంత ఎనఫ్ అండి, దీంతో మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, సేవ్ చేయండి, ఎగ్జిక్యూట్. సో నేను రీఫ్రెష్ చేయకపోతే నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మంగళూరే చూపిస్తుంది. ఓకే, కన్ఫామ్గా మీరు రీఫ్రెష్ చేస్తేనే యూ కెన్ సీ ద రిజల్ట్. ఓకే, నేను రీఫ్రెష్ చేసా, నౌ ఎగ్జిక్యూటింగ్ దిస్ క్వరీ. ఓకే, ఏమొచ్చిందండి, రష్మిక మందన్ చెన్నై వచ్చింది. ఓకే క్లియర్? అన్న. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఏం చేస్తాము, ఇన్సర్ట్ చూసాము, సెలెక్ట్ క్వరీ చూసాము, ఓకే, అప్డేట్ చూసాం, ఓకే అప్డేట్ సెలెక్ట్ చేసాం. ఇంకొకటి ఏం చూడాలి, క్రెడ్ ఆపరేషన్లో డిలీట్ చూడాలి. ఓకే, Delete. డిలీట్ చూస్తే వి విల్ ఓకే విత్ కనెక్టింగ్ విత్ పైథాన్ అండ్ MySQL. ఓకే, అంతే కదా. డిలీట్ క్వరీ చూసామండి మనం ఎస్క్యూఎల్లో డిలీట్ రాసామా? అన్న. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ N. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ క్వరీని ఇక్కడ రాసుకున్నా. సో సేమ్ అండి, చేంజ్ ఏమి ఉండదు. మీరు ఎప్పుడైతే లాజిక్ అప్లై చేయాలనుకుంటారో అప్పుడు మాత్రమే ఇట్ విల్ చేంజ్, అదర్వైజ్ ఇట్ విల్ బి సేమ్. దిస్ వన్. సో ఇదేంటండి, ఇది నా డిలీట్ క్వరీ. సో కంట్రోల్ X, కంట్రోల్ V. ఓకే, సో డిలీట్ క్వరీలో ఫస్ట్ నేమ్ దగ్గర రమ్య లేదు. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే రష్మిక తీసేస్తున్నా. ఓకే, ఎనీవే లాస్ట్ నేమ్తో నాకు అవసరం లేదు, ఎందుకంటే రికార్డ్ ఒకటే ఉందని నాకు క్లియర్గా తెలుసు. ఓకే, సో డిలీట్, మీకు ఒకవేళ మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే ఫిల్టర్స్ ఎక్కువ రాయాలండి. ఓకే, లేదంటే అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. ఓకే, సో నౌ ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. సో ఎగ్జిక్యూట్ అయింది లేనిది ఎలా చెక్ చేస్తున్నామో ఇక్కడికి వచ్చి చెక్ చేయాలి. ఓకే, జనరల్గా అయితే ఇక్కడ రావాల్సిన పని లేదు, అది ఎలా అన్నది మనం చూద్దాము. ప్రజెంట్ అయితే చూడండి, రష్మిక ఉందా అండి, రష్మిక నేమ్ గాట్ డిలీటెడ్ ఫ్రమ్ ద టేబుల్. ఓకే, సో ఇంకొకరిది ఎవరిదైనా డిలీట్ చేద్దామా, దీపికాది డిలీట్ చేద్దాం. ఓకే, దీపిక. సో దీపిక డిలీట్ చేస్తున్నా, ఎవ్రీ టైమ్ సేవ్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇదేంటంటే డిలీట్ క్వరీ. ఓకే, డిలీట్ క్వరీ. సో ఎగ్జిక్యూట్ అయింది, నో ఎర్రర్ మీన్స్ ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. నేను రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, దీపిక రికార్డ్ ఉందా అండి, రికార్డ్స్ ఇట్ ఈస్ షోయింగ్. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటండి, ఇదంతా పైథాన్ విత్ MySQL కనెక్షన్. క్లియర్ కదా, ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో ఒక్కసారి మనం ఇది చూద్దాము.
డేటాబేస్ అండ్ ఇట్స్ పర్పస్ అయిపోయింది. టైప్స్ ఆఫ్ డేటాబేస్ క్వైరీ అయిపోయింది. MySQL డేటాబేస్ని మనం చూస్తున్నాము. హౌ టు ఇన్స్టాల్. మీరు ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి. ఒకవేళ ఇన్స్టాల్ చేసి ఉంటే వెరీ గుడ్. సో నెక్స్ట్ హౌ టు మేక్ అ మాడ్యూల్స్ టు ఇన్స్టాల్. ఓకే, ఇది ఆల్రెడీ చూసాము. MySQL మాడ్యూల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో. నెక్స్ట్ క్రియేషన్ టేబుల్ అయిపోయింది. ఇన్సర్షన్ అయింది. డేటా రిట్రీవల్. ఓకే, ఇది ఒకటి పెండింగ్ ఉంది. ఇట్స్ ఫైన్. అప్డేషన్ ఆల్టర్. ఓకే, ఆల్టర్ టేబుల్ ఇది ఒకటి చూద్దాం ఇప్పుడు. ఓకే, డిలీషన్ అయిపోయింది. అదర్ ఆపరేషన్స్ అన్న పైథాన్ అండ్ MySQL. ఓకే, ఇప్పుడు చూసాము. కనెక్షన్ పైథాన్ విత్ డేటాబేస్ ఆల్రెడీ అయిపోయింది. కర్సర్ క్రియేట్ చేయడం అయిపోయింది. రన్నింగ్ క్వైరీస్ అయిపోయింది. ఫెచ్చింగ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, నెక్స్ట్ లోడింగ్ డేటా ఆర్ డేటాబేస్ టేబుల్స్ ఇంటూ ఎక్సెల్ అండ్ టెక్స్ట్ ఫైల్స్. ఓకే, ఒకవేళ వచ్చిన ఇన్ఫర్మేషన్ని టేబుల్లోకి కానీ ఎక్సెల్లోకి కానీ ఇన్సర్ట్ చేయడం. సో టెక్స్ట్ ఫైల్ ఆల్రెడీ మనం చూసాము. దిస్ ఈజ్ స్మాల్ అసైన్మెంట్ ఫర్ యూ. ఓకే, ఇక్కడ వరకు మనం ఏం చూసాము? ఓన్లీ ఇన్ఫర్మేషన్ని తెచ్చుకున్నాం. ఓకే, యా అన్న. ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాము సెలెక్ట్ క్వైరీ ద్వారా. దాన్ని మీరు ఏం చేయండి అంటే, ఓకే, మీరు టెక్స్ట్ ఫైల్లోకి ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఓకే. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఒక్కసారి నేను ఆల్టర్ కూడా యా చూద్దాము. అన్న. ఆల్టర్ చూసాము అని అంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఆల్టర్ దేనికి వాడతాము అని అంటే, యూ నీడ్ టు రీప్లేస్ ఆర్ రీనేమ్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్స్. ఓకే, ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్స్, ఎగ్జిస్టింగ్ డేటాబేస్ నేమ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ కంటే టేబుల్స్ నేమ్కే ఎక్కువ వాడతామండి. ఓకే, అండ్ ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేయడానికి. ఓకే, ఓకే. జస్ట్ గివ్ మీ సెకండ్. ఓకే అన్న. ఓకే, సో కంట్రోల్ ఎన్. సో ఇక్కడ ఇంకొకటి తీసుకుంటున్నా. ఆల్టర్. ఓకే, దీనికంటే ముందు ఆల్టర్ is used to rename the tables and databases and adding the columns. ఓకే, కాలమ్స్ యాడ్ చేయడానికి ఆల్టర్ యూజ్ చేస్తామండి. ఆల్టర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? డేటాబేస్ నేమ్స్ని, డేటాబేస్ ఉన్న నేమ్ని, ఎగ్జిస్టింగ్ నేమ్ని రీనేమ్ చేయడానికి, టేబుల్ ఎగ్జిస్టింగ్ నేమ్ని రీనేమ్ చేయడానికి, అండ్ కాలమ్స్లో ఎక్స్ట్రా కాలమ్ యాడ్ చేయడానికి దీన్ని వాడతాము. సో ఒక్కసారి చూడండి. సో ఇక్కడ ఏముందండి, నాకు టేబుల్ నేమ్ పైథాన్ స్టూడెంట్స్ ఉంది. ఓకే, పైథాన్ స్టూడెంట్స్ ఉంది. నేను దీన్ని నేమ్ను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏదైతే నేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నామో ఆ నేమ్, ఓకే, ఆ నేమ్ మీరు రీనేమ్ చేయాలి. ఓకే, ఓకే. సో ఆల్టర్ పైథాన్ స్టూడెంట్స్. ఓకే, పైథాన్ స్టూడెంట్స్ మోడిఫై. ఓకే, మోడిఫై పై స్టూడెంట్స్. ఓకే, పై స్టూడెంట్స్ ఏం చేస్తున్నాము?
Okay. Alter table, alter table Python students. Okay. Alter table Python student modify Py students. Okay, just to give me a second, we'll see. I think I'm a little confused with the rename the table in MySQL. Okay, rename table, alter table, old name, rename, new table. Okay, we given correct only, right? But why it is showing error? Last connection server during the connection. Okay, just give me a second. Alter table, rename new table. Okay, old table, new table. Okay. Okay. Nice. So what it is giving error, but still, okay, but still rename option is also there. Present we will add one more column to existing table. Okay, that part we will see now. Then after we'll stop the session here. Tomorrow we'll see remaining part and the things. Okay, remaining things we will see. So alter table. Okay, alter table, instead of renaming the table I am going with this one. Okay, alter table Python students. Okay, Python student, add column. Okay, add column. What column I can give? Okay, just a second. What column I can give? Alter table, add column. So before that I want to check existing columns. Why this is taking too much time? Okay, just a second. If this time also it is taking too much time, we will stop the connection and we will connect again. ఓకే అన్న. Okay, so something connection issue, just give me a second. We'll close and we'll open again. Object directed. Okay, this is fine. Test 2.
Okay, I think some issue with this one. Okay, it is taking too much time. Okay, what we will do, alter thing we will see tomorrow. Meanwhile, you work on this one. Okay, only one part is pending now. Alter this thing. So you work on this one. Okay, ఆల్రెడీ మీ దగ్గర ఇది ఉంది కదండి ఓకే. సిలబస్ కాపీ. సో ఇది ఒక్కటి వర్కౌట్ చేయండి. డేటాబేస్ నుంచి వచ్చిన డేటాని మనం ఎక్సెల్ ఫైల్లో చూడాలి. సో ఇఫ్ దిస్ ఈస్ డన్, వీ విల్ గో విత్ ద మల్టీ థ్రెడింగ్ పార్ట్. మల్టీ థ్రెడింగ్ అయిపోయిన తర్వాత టిక్ ఇన్ టర్న్. ఐ థింక్ మల్టీ థ్రెడింగ్ tomorrow it will complete. It's a very small topic, but you need to understand more. Introduction tick enter will take 2-3 days. Data science 2-3 days again. So 1 week max 10 days లో అయిపోతుందండి. మేబీ రేపు కూడా నేను అవైలబుల్లో ఉండకపోవచ్చు. ఓకే, మేబీ ఐ విల్ బి జర్నీ బ్యాక్ టు బెంగళూరు. సో నేను చెప్తానండి, ఓకే. మోస్ట్లీ అవైలబుల్లో ఉండను. మార్నింగ్ అయితే అసలు అవైలబుల్లో ఉండను. ఒకవేళ తీసుకుంటే ఈవినింగ్ తీసుకుంటాను. ఓకే, రేపు ఒక్కరోజు మాత్రం ఓకే. తీసుకుంటే ఈవినింగ్ తీసుకుంటే, లేదు అంటే విల్ కంటిన్యూ డే ఆఫ్టర్ టుమారో. బట్ అది మాత్రం వర్కౌట్ ఓకే చేయండి. అండి. ఓకే.